హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ ఫ్యామిలీ. ఈరోజు ఈ వీడియోలో బంజారా హిల్స్లో ఉన్న జగన్నాథ స్వామి ఆలయ విశేషాలని మీతో షేర్ చేస్తాను. అయితే మీరు ప్రీవియస్ వీడియో చూసినట్లయితే మేము బంజారా హిల్స్లో ఉన్న మన్నం చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే విజిట్ చేశాము. సో మేము వెళ్తున్నప్పుడే ఇక్కడ ఈ టెంపుల్ని అయితే చూడడం జరిగింది. సో మేము ముందుగా ఈ టెంపుల్ని విజిట్ చేసిన తర్వాత అప్పుడు చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్దాం అనుకున్నాము. కానీ మేము అక్కడికి వెళ్ళేసరికి అరౌండ్ 3 అలా అయింది టైము. సో టెంపుల్ క్లోజ్ చేసి ఉంది. ఇంకా మేము ముందు చాక్లెట్ ఫ్యాక్టరీ చూసేసి అప్పుడు టెంపుల్కి అయితే వచ్చాము. జగన్నాథ స్వామి టెంపుల్ చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. కాకపోతే వీకెండ్ అవ్వడంతో కొంచెం జనమైతే ఉన్నారు. ఈ జగన్నాథ స్వామి ఆలయం అయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉందండి. అండ్ దీని ల్యాండ్ మార్క్స్ వచ్చేసి కేబీఆర్ పార్క్ అండ్ టీఆర్ఎస్ భవన్. టీఆర్ఎస్ భవన్ అయితే దీని పక్కనే ఉందండి. టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే ఇలా షాప్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ టెంపుల్ చుట్టూరు గోడకైతే ఇలా పూరి జగన్నాథ స్వామికి సంబంధించిన స్టోరీ ఉంటుంది కదా, ఆ స్టోరీ అంతా ఇక్కడ గోడపై బొమ్మల రూపంలో అయితే ఉంది. సో ఇక్కడ ఈ పక్కన వచ్చేసి మనం కాళ్ళు కడుక్కొని సో పక్కనే కొబ్బరికాయ ఇవన్నీ తీసుకొని మనం ఈ స్టోరీ అంతా చూస్తూ టెంపుల్లోకి ఎంటర్ అవ్వచ్చు. టెంపుల్లోకి ఎంటర్ అయ్యే ముందే మనకి బయటే కొబ్బరికాయలు కొట్టడానికి ఒకటి ఏర్పాటు అయితే చేశారు. ఈ టెంపుల్లోకి అయితే ఎంట్రీ ఫ్రీ అండి. ఎటువంటి టికెట్స్ కానీ ఏమీ లేవు. అండ్ ఫోటోగ్రఫీ కూడా మనం బయట చుట్టూ ఫోటోలు తీసుకోవచ్చు, కానీ లోపల గర్భగుడిలో అయితే ఫోటోలు తీయకూడదు. ఇక్కడ కార్ అండ్ బైక్ పార్కింగ్ కూడా ఉందండి. పార్కింగ్ కూడా ఫ్రీయే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బొమ్మల ద్వారా పూరి జగన్నాథ స్వామికి సంబంధించిన స్టోరీ అయితే తెలుసుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయలు కొట్టేసి మనము లోపలికి వెళ్ళాలి. ఇది జగన్నాథ స్వామి మెయిన్ టెంపుల్ అండి. సో ఇక్కడ మనకి 2 వైపులా ఎంట్రీ ఉంది. ఒకటి మామూలుగా వచ్చేది, అంటే బైకర్స్ కూడా వచ్చేది. కార్ పార్కింగ్కి మనకి ఇంకో రోడ్లోకి వెళ్ళి కార్ పార్క్ చేసుకొని ఇది మెయిన్ ఎంట్రీ అన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే దీపాలు అలా కూడా వెలిగిస్తున్నారు ధ్వజస్తంభం దగ్గర. సో ఇక్కడ వీకెండ్ కావడంతో అందులోనూ శనివారం కాబట్టి లైన్ అయితే పెద్దదే ఉంది. ఎటువంటి టికెట్స్ కానీ ఏమీ లేవు కాబట్టి లైన్లో నుంచుని మెల్లిగా వెళ్ళడమే. సో మేమేం చేసామంటే ముందు చుట్టూరు ఉన్న ఉపాలయాలు ఇవన్నీ కూడా చూడొచ్చు ముందు, అండ్ ప్రదక్షిణ చేసినట్లు కూడా అవుతుంది కదా అని చెప్పి ముందు చుట్టూరు ఉపాలయాలు చూడడం అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ ప్రధానంగా జగన్నాథ స్వామిని, బలభద్ర స్వామిని అండ్ సుభద్రాదేవిని పూజిస్తారు. అండ్ ఉపాలయాలు అయితే శివుడు, ఆంజనేయ స్వామి, వినాయకుడు అండ్ లక్ష్మీదేవి కూడా ఉన్నారు. అండ్ నవగ్రహాలు కూడా పెట్టారు ఇక్కడ. ఈ టెంపుల్ వచ్చేసి 2009లో కళింగ కల్చరల్ ట్రస్ట్ వారు అయితే నిర్మించారండి. ఇదొచ్చేసి ఒరిస్సాలో పూరి జగన్నాథ స్వామి ఆలయానికి రెప్లికా అనమాట. ఈ ఆలయం నిర్మించడానికి 600 టన్నుల రెడ్ శాండ్ స్టోన్ అయితే వాడారంట. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to 12 PM వరకు ఓపెన్లో ఉంటుంది. అండ్ తర్వాత క్లోజ్ చేసేసి మళ్ళీ ఈవినింగ్ 5 PMకి తెరుస్తారు. అండ్ 9 వరకు ఉంచుతారు. అకేషన్స్ ఏమైనా ఉన్నట్లయితే నైట్ 10 వరకు కూడా ఓపెన్ ఉంటుంది. ఒరిస్సాలో రథయాత్ర జరుగుతుంది కదా, అప్పుడు ఇక్కడ కూడా రథయాత్ర చాలా బాగా చేస్తారండి. అండ్ వీకెండ్స్ కూడా కొంచెం బాగుంటుంది, జనం కలకల్లాడుతూ ఉంటుంది గుడంతా. అండ్ వీక్ డేస్ అయితే కొంచెం రష్ తక్కువ ఉంటుంది. మనకి పీస్ఫుల్గా ఉండాలి గుడికి వెళ్ళినప్పుడు అంటే వీక్ డేస్లో మార్నింగ్ టైం వెళ్తే గుడంతా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. అండ్ మార్నింగ్ టైం పూజలు కూడా మనం చూడొచ్చు ప్రశాంతంగా. టెంపుల్ చుట్టూ గోడలపైన దశావతారాలు అలాగే శ్రీకృష్ణ లీలలో కార్వింగ్స్ అయితే మనం చూడొచ్చు. అండ్ అలాగే టెంపుల్ అంతా ఆర్కిటెక్చర్ వైజ్గా చాలా బాగుంది. ఇక్కడ మనం ఒరిస్సా కల్చర్ని చూడొచ్చు. అలాగే పూరికి వెళ్లకుండానే జగన్నాథుని దర్శనం కూడా చేసుకోవచ్చు. సో ఈ టెంపుల్ని ఇంకా ఎవరైనా విజిట్ చేయకపోతే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ హిట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.